రాధ, నిన్నటి పురాణంలో నా సందేహములు తీర్చినారు కాదు. రాధ, నిన్నటి పురాణంలోని నీ సందేహము సంసార విషయంలోనే కదా. చూడు రాధ, ఆ నీ సందేహాన్ని తీర్చుటకు ముందుగా మనకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా మరి కమిటీ సభ్యులకి అందరికీ కూడా మా కళాకారులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాధ, పెద్దింట్లమ్మ అమ్మవారి సన్నిధిలో మన పురాణ కాలక్షేపములకు ముందుగా ఆ కృష్ణ పరమాత్మను ధ్యానించుకుందాము. రాధ, పరధామ కేశవ, నీ చల్లని దయ, నీ చల్లని చూపు లేనిదే మేము మా మనుగడ సాగించలేము కదా తండ్రి. జయ మాధవ, ప్రియ మాధవ, రమాధవ, జయ జయ నారాయణ, జయ జయ నారాయణ, జయ జయ నారాయణ. పరధామ కేశవ, తండ్రి, ఎక్కడున్నావు తండ్రి? బొజ్జలో పరువాలు భువనాలు దాటావు, భోగాలని నీవేను దాటావు. బొజ్జలో పరువాలు భువనాలు దాటావు, భోగాలని నీవేను దాటావు. యోగివా, యోగివా, సంసార విషయములే కదా. చూడు రాధ, మన పూర్వీకులు సంసారములు సముద్రంతో పోల్చినారు. సముద్రములు తిమింగలాది జలచరములు బడబాగ్నులే కాకుండా ముత్యములు రతనములు కూడా లభించును. రాధ, అది ఎట్లు నాదా? ఎట్లందు కష్టభరితము బహుళ దుఃఖప్రదము. సారరహితమునైన సంసారములో భార్యలను స్వర్గమొకటి
చెప్పదగులు రాధా. ఎంతగువా? పాలు పెట్టినతోనే కాకుని మెడబిలిచి నిన్ను సంసారంబు రెండు చేసి మగడంత ఆచరపరుడైన పొరుగు పుణ్యముల కానుబంధించి ప్రాణేశుడవటి తల్ప కానవటి సల్పి అది ఏ మరుగ కచ్చు మరుచులేచి విధుడెల్తులకు లేని విధికి ఒక్కటి యమున పెళ్ళు పెళ్ళున 10,000 కుప్పి పట్టజాలక పెళ్ళి పెళ్ళమున పట్టజాలక పెళ్ళి పెళ్ళమున వారికి ఏటికి మరి పరుగుదెత్తి పట్టయము కడుపునడి బాధ్యతోటి ఆపురము కట్టెలింట. అవ్వా రామ రామ నరకము కలదే మీరు చెప్పినది అర్థమే. ఆయనను పోనిండు ఆ సంగతులు రాకేంద్రకు. చెప్పు చెప్పు రాధా, సందేహం ఎందుకు? ఇప్పటి వరకు మా మహిళల గురించే చెప్పావు, మీ పురుషుల గురించి మీ భర్తల గురించి తెలిసిపోయేది కదా నీ సందేహము. నా మహాత్ములు చూడు రాధా, గ్రహించండి. భార్యలో దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనేనా నీ సందేహము? అవును నాథ. లేకేమి రాధా, అటువంటి మహానుభావులు అటువంటి పురుషులు చాలా మంది ఉన్నారు రాధా. అర్ధాంగ లక్ష్మిలైనట్టి ఇంద్రాణిని తమ ఇంటి దాచిగా తలచువారు. చిరుగాలికి చిరుపురలాడుచు పెళ్ళాములోన ఏడ్పించువారు. బయట ఎల్లిన చేతబడి వచ్చి ఎరుట పొలది దూరన తిట్టిపోయుగారు. పెట్టుపోతల పట్ల గలట్టి లోటు తిట్టు తిట్టులతో నన్ను తీర్చువారు. పలులు కఠినులు ఈదులు కలుషమతులు గలరు. పురుషులలోన పెక్కరుడు నిజము. రాధా, నాథ, మీరు చెప్పినది అర్థమే. ఆయనను ఆ భగవంతుడు నన్ను అట్టి పరిశుద్ధులు గురి చేయక రూపవంతులైన గుణవంతులైన భక్తను నాకు ప్రసాదించినారు. చూడు రాధా, అప్పుడే ఎలా సంతోషించదవు రాధా. ఈ సౌందర్యం, ఈ భోగ భాగ్యాలు, ఈ అందము ఏమీ శాశ్వతము కావు రాధా. కాలము అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి కాదు. ఏమో ఎవరిని ఎప్పుడు ఏ విధంగా మార్చునో ఎవరు చెప్పగలరు రాధా. చూడు, కనుని హరిచంద్రుడు, కనుని హరిచంద్రుడు నాటితో పరిచేసే మురసుతు
కరుణకెత్తే విప్రనారాయణుని విధునిగా మొనగుతే మొనయ అప్పుని భక్తి యుక్తు చేసే ఎన్నరాదని భజియుతును ఎల్లప్పుడూ మావగారు ఎందులో వచ్చినారు నాదా? నేను చూసి వచ్చినాను. మావగారు ఎందుకు రాసా తండ్రి గారు వయోవృద్ధులు ఒకటి వలన కార్యభారం అంతయు నా భుజస్కంధాల మీద వేయించిన ముందు వ్యక్తం ఉన్నందున శీఘ్రముగా నన్ను కార్యస్థానంలో నమ్మని ఆహ్వానించినాను. రాధ నీవు నాకు దుస్తులు తీసింది. దుస్తులు సిద్ధం చేశాను. తండ్రి గారు వయోవృద్ధుల వలన వారి ఆజ్ఞకు నేను తలయుకు
చూచే దేవుడవు నీవు. నీ లీలలు అనంతములు కదా. అవి అవి ఎన్న తరమా తండ్రి, మాకు ఎన్న తరమా. దేవ వినూత పద పంకజ నాభా త్రిభువన చంద్రుడ పావన నామా దేవ వినూత పద పంకజ నాభా త్రిభువన చంద్రుడ పావన నామా భక్తులు